So the next one is uh, we are discussing about types of coupling interactions. Here in which we discussed geminal coupling, vicinal coupling, allylic, homoallylic, and ortho, meta, para coupling interactions and mutual coupling interactions. And they decided to two types, that is short range coupling interactions and long range coupling interactions. And another one we discussing types of coupling interactions is AX type coupling interactions. అలాగే AB type coupling interaction. Next one is AB type coupling interactions. AB type coupling interactions. Next coupling interaction is AB type coupling interactions. So we consider the AB అంటే two non-equivalent protons in the molecule. ఒకే molecule ఉన్న రెండు non-equivalent protons వాటి మధ్య కప్లింగ్ ఇంటరాక్షన్ కనుక జరిగితే ఇప్పుడు ఈ రెండు కప్లింగ్ ఇంటరాక్షన్స్ ఓకేనా సిస్టమ్ ఆఫ్ ఏబి the chemical shift of the A on B is not comparable and the coupling constant of this also not comparable and no longer it is same. అంటే దీని యొక్క స్పెక్ట్రల్ లైన్స్ ఏదైతే వస్తున్నాయో ఆ స్పెక్ట్రల్ లైన్స్ అనేది మన యూజువల్గా ఏదైతే ఇప్పుడు ఏఎక్స్ ఎట్లంలో డబుల్ ఎట్ వస్తుంది అనుకున్నామో అలా ఏఎక్స్ సిస్టంలో ట్రిప్లెట్ అని వస్తాయి అనుకున్నాం. అలాగే దీంట్లో ఏంటంటే ఈ కప్లింగ్ ఇంటరాక్షన్స్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ది స్పెక్ట్రమ్ అనేది ఒకే రకంగా ఉంటుందని చెప్పలేము. ఇక్కడ సిస్టమ్ మారి కొద్ది స్పెక్ట్రల్ లైన్స్ ఎపియర్స్ ఇన్ ది స్పెక్ట్రమ్ అనేది మారిపోతుంది. అంటే మన స్పెక్ట్రంలో ఏదైతే స్పెక్ట్రల్ లైన్స్ అనేది చూస్తామో ఆ స్పెక్ట్రల్ లైన్స్ అనేది ఏమవుతుంది అన్నట్టండి ఒకే రకంగా ఉండట్లేదు. ఎలా ఉంటుంది అంటే డిఫరెన్షియేట్గా ఉంటుంది. అంటే అవి వాల్యూస్ అనేది మారిపోతూ ఉంటుంది. అలా మారేదాన్ని మనం ఏంటంటే ఏబి సిస్టమ్ అంటాం. అలా మారేదానికి దాని యొక్క కప్లింగ్ ఇంటరాక్షన్స్ కప్లింగ్ కాన్స్టెంట్ వాల్యూ కానీ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ కానీ ఏ విధంగా ఉంటాయి అన్నది మనకి దాని యొక్క మాక్యులర్ ఫార్ములా ద్వారా ఒక ఫార్ములా ద్వారా మనం దాన్ని డిడక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. సో కాబట్టి ఇక్కడ when we consider the coupling interactions of AB systems, AB type of coupling interaction system కనుక చూస్తే ఇక్కడ మనకి ఏంటంటే రెండు ప్రోటాన్స్ కూడా ఎడ్జసెంట్ గా ఉన్నాయని చెప్పలేము, లేవని చెప్పలేము. ఇక్కడ దీనికి ఎపిరియల్ లైన్స్ స్పెక్ట్రల్ లైన్స్ స్పెక్ట్రంలో ఏవైతే వస్తున్నాయో అవి అన్ని సందర్భాల్లో కూడా ఒకే రకంగా ఉండట్లేదు, అంటే ఈక్వల్గా ఉండట్లేదు. దే ఆర్ ఇన్ డిఫరెన్స్ ఎపియరెన్స్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ది స్పెక్ట్రమ్ and also the lines of the spectrums are the different in chemical shift and different in coupling constant. Okay, so that system is called as AB type coupling interactions. So in AB type coupling interactions, here in which an AB system consists of two mutually coupled nuclei A and B which are not coupled to any other protons. ఇవి ఏం చేస్తాయండి, వేరే అదర్ ఎనీ ప్రోటాన్స్ తోటి కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది జరగవు. అప్పుడు దాని యొక్క కప్లింగ్ కాన్స్టెంట్ వాల్యూ రెండింటి మధ్య ఏ విధంగా ఉంటుంది అనేది కనుక మనం తెలుసుకుంటే వీటిని తెలుసుకోవడం కోసం సింపుల్ స్ప్లిటింగ్ రూల్స్ అనేది అప్లికేషన్ కనుక చేస్తే ఆ సింపుల్ స్ప్లిటింగ్ రూల్స్ అంటే మన కప్లింగ్ ఇంటరాక్షన్స్ స్ప్లిటింగ్ ఇంటరాక్షన్స్ రూల్స్ ఏదైతే అప్లై చేసామో ద రూల్స్ ఆర్ నాట్ అప్లికబుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్. అంటే ఏబి టైప్ సిస్టమ్స్ ఏదైతే చూసామో ఈ ఏబి టైప్ సిస్టమ్స్కి ఈ నార్మల్ స్ప్లిటింగ్ రూల్స్ అనేది అప్లికేబుల్ అవ్వట్లేదు అని అన్నాడు. ఓకేనా. ఎందుకని అప్లికేబుల్ కావట్లేదు అంటే ఇన్ ఏబీస్ టైప్ కప్లింగ్ ఇంటరాక్షన్స్ స్పెక్ట్రల్ లైన్స్ అనేది ఒకే రకంగా ఉండట్లేదు. ఒకేసారి స్పెక్ట్రల్ లైన్స్ ఎక్కువ ఉండొచ్చు, ఇంక్రీజింగ్ ద స్పెక్ట్రల్ లైన్స్ ఆర్ డిక్రీజింగ్ ద స్పెక్ట్రల్ లైన్స్. So that means of in AB type systems the spectral lines are not shows the similar, it shows the differently. Either lines are increased or decreased in a spectrum. So that's why the splitting rules are no longer applicable. So దీన్ని కాల్కులేట్ చేయడం కోసం మనకు ఒక మాలిక్యులర్ ఫార్ములా అనేది ఎలా కాల్కులేట్ చేస్తామంటే
however we obtain the readily using following prescriptions. Okay na? The first one is నెంబరింగ్ ద బ్యాండ్స్ సీరియల్లీ ఫ్రమ్, అంటే మనకి ఏదైతే స్పెక్ట్రల్ లైన్స్ బ్యాండ్స్ అనేవి వస్తున్నాయో ఆ స్పెక్ట్రల్ లైన్స్ బ్యాండ్స్ మనం ఇవ్వాలండి నెంబరింగ్ అనేది ఇవ్వాలన్నమాట. దాన్ని నెంబరింగ్ 1 to 4 ఇన్ ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ షీల్డింగ్ ద కప్లింగ్ కాన్స్టెంట్ ఈజ్ డెవలప్డ్ బై, అంటే షీల్డింగ్ కనుక ఇంక్రీజ్ అయితే కప్లింగ్ కాన్స్టెంట్ అనేది ఎలా ఉంటుందంటే జేఏబి. ఇక్కడ జే అనేది కప్లింగ్ కాన్స్టెంట్ యొక్క ఇండికేషన్ అన్నమాట. జే అనేది V1 minus V2 ఇది స్పెక్ట్రల్ లైన్ అంటున్నారు. V3 minus V4. ఓకే, అండ్ సెకండ్ వన్ ఇస్ the chemical shift is readily obtained as. ఫస్ట్ కెమికల్ కప్లింగ్ కాన్స్టెంట్, నెక్స్ట్ కెమికల్ షిఫ్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దట్ ఈస్ డెల్టా A minus డెల్టా B, దట్ ఈస్ డెల్టా AB ఈక్వల్ టు root over V1 minus V4 into V2 minus V3. If Ix, intensity of line X, if Ix అంటే intensity of లైన్ X, ఇంటెన్సిటీ ఆఫ్ లైన్ X కనుక తీసుకుంటే దాని యొక్క ఏమవుతుందంటే ద ఇంటెన్సిటీ ఆర్ ఇన్ ద రేషియో I3 by I4 is equal to I2 by I1. Therefore V1 minus V4 by V2 minus V. ఓకేనా? సో ఈ విధంగా దాని యొక్క ఇంటెన్సిటీ అనేది అని క్యాలిక్యులేట్ చేస్తాం. Therefore the nuclei exhibiting these characteristics are said to be strongly coupled and are designed by the adjacent letters in the alphabet. Two such nuclei constitute an AB system. రెండు న్యూక్లియస్ కనుక AB system అనుకుంటే the typical example of AB systems is furnished by the proton NMR spectroscopy is 3-bromo 2-tertiary-butoxythiophene. ఓకేనా? దాన్ని ఏంటంటే ఎగ్జామ్ 3-bromo 2-tertiary-butoxythiophene. ఏబి సిస్టమ్ కి మన ఎగ్జాంపుల్ ఎలా చూస్తామే అంటే ద ఏబి సిస్టమ్ కి ఎగ్జాంపుల్ is 2-bromo 2-tertiary-butoxythiophene. దీనికి స్పెక్ట్రల్ లైన్ కనుక చూస్తే స్పెక్ట్రల్ లైన్స్ ఎలా వస్తాయంటే సెక్షన్ 1 2 3 4 స్పెక్ట్రల్ లైన్స్ ఆ విధంగా రావడం జరుగుతుంది. ఏబి సిస్టమ్స్ కి 4 స్పెక్ట్రల్ లైన్స్ ఆ విధంగా రావడం జరుగుతుంది. ఓకేనా?
So take a screenshot for this one called very important AB system. Okay, na in AB system lo example 2 bromo, 3 bromo, 3 bromo, 3 bromo to tertiary hydroxy thiophene is an example for HA here, HA here, HB. Okay na HA HB అనే టూ సిస్టమ్స్ తీసుకుని ఆ HA HB యొక్క వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయడం అనేది ఆ రెండింటి సిస్టమ్ కి స్పిన్ వాల్యూస్ ఏ విధంగా వస్తాయి అంటే క్యాలిక్యులేట్ చేయడం జరిగింది అన్నమాట. అర్థమైందండి. The next one is the AX2 system. AX2 or A2X system. AX2 or A2X system. Are you clear to understand? Or take a snap screenshot తీసుకోండి. Right. So today rain రావడం వల్ల లైటింగ్ కొంచెం డల్ గా ఉంది. సో బ్రైట్నెస్ చేసుకుని చూడండి సరే. Next one is AX system or A2X system. Next is AX2 or A2X system of coupling interactions. Very important essay question. ఇవి మూడు కూడా AX, AB and AX2 or A2X ఈ మూడు కూడా important essay question. Unit 1. ఓకేనా. So here in AX2 system, in this system the two magnetically equivalent nuclei in this system, the two magnetically equivalent nuclei are coupled to the third nuclei. అవి ఏం చేస్తాయండి, coupled to the third nuclei which is far removed on chemical shift as compared to the other two. అంటే ఈ ఒకదానికి మిగతా రెండింటితోటి అంటే ఏమవుతుంది, ఒక కార్బన్ మీద ఒక ప్రోటాన్ ఉంటుంది, HA కనుక ఉందనుకోండి, ఇంకో కార్బన్ మీద రెండు ప్రోటాన్స్ ఉన్నాయి ఒకే ఎన్విరాన్మెంట్. అవి ఏంటండి, ఆ టూ ప్రోటాన్స్ మనకి లైక్ దట్. రెండు కార్బన్స్ ఉన్నాయి, రెండు కార్బన్స్ మీద దిస్ ఈజ్ HA, HX, HX. ఓకే, ఇవి ఇప్పుడు ఈ HA అనేది ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉన్నాయి. HX అనేది దీని మీద HCl కార్బన్ మీద ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఈ ఒకటి ఇప్పుడు ద కప్లింగ్ ఇంటరాక్షన్ ఆఫ్ HA కనుక తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు HA అనేది ఎన్ని 1. ఇప్పుడు HA అంటే నైబరింగ్ ఎన్ని ఉన్నాయి, దీన్ని రెఫరెన్స్ గా తీసుకున్నాం, HA ఈజ్ రెఫరెన్స్. అప్పుడు నైబరింగ్ ఎన్ని అవుతాయి, 2 అవుతాయి. సో నైబరింగ్ X ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అప్పుడు టోటల్ అన్ని 3. స్పెక్ట్రల్ లైన్స్ ఎన్ని వస్తాయి, 3 స్పెక్ట్రల్ లైన్స్ అనేది వస్తాయి అన్నమాట. ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ వస్తాయండి, 3 స్పెక్ట్రల్ లైన్స్ అనేది వస్తాయి. అలాగే ఇక్కడ HX ని రెఫరెన్స్ గా పెట్టుకున్నాం, అప్పుడు ఎన్ని వస్తాయి, HX ఎన్ని 1 ప్లస్ అంటే ఇక్కడ HX అనేది ఎన్ని ఉన్నా సరిగ్గా దాన్ని ఎన్ని తీసుకుంటాం, ఒకటే తీసుకుంటాం, రెఫరెన్స్ తీసుకుంటాం. అప్పుడు HA ఎన్ని ఉన్నాయి, నైబరింగ్ ఏది HA అనేది 1. సో దేర్ఫోర్ 2. స్పెక్ట్రల్ లైన్స్ ఎన్ని వస్తాయి,
రెండు డబులెట్. ఇది ట్రిప్లెట్. ట్రిప్లెట్ ఇదేంటండి డబులెట్. అది డబులెట్. సో ఈ విధంగా 2 టైప్స్ ఆఫ్ కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది జరగడం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే 2 డైక్లోరో, 2 డైక్లోరో, 3 క్లోరో ఈథేన్. ఓకే, సో హియర్ ఇన్ విచ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ద హైయర్ ఫీల్డ్ మిథైల్ గ్రూప్ ఈజ్ ఏ డబులెట్ బికాస్ ద 2 ఈక్వలెంట్ ప్రోటాన్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది 1 adjacent methene proton. The adsorption due to the latter however appearances 1:2:1 and the another one is the this notations means that there is one magnetically active nucleus at chemical shift A and 2 magnetically equivalent nuclei are at very different chemical shift X. In addition, it also implies that each of the nuclei. Okay na? So ikkada manaki em avutundi deentho paatu inkoka example ente ante for suppose ఇది చూద్దాం. ఇది కనుక చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ HX ఉంది, ఇక్కడ HX ఉంది, ఇక్కడ HA ఉంది. కానీ ఇవి రెండు కూడా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అడ్జస్ట్ అవుతుంది కాబట్టి ఈ రెండు కూడా సేమ్ కెమికల్ ఎన్విరాన్మెంట్ లో ఉంటాయి కాబట్టి X అనేది HX 2 ని ఒకటే కన్సిడర్ చేస్తాం, HA ని ఒకటి కన్సిడర్ చేస్తాం. ఓకేనా? సో అప్పుడు కూడా సేమ్ AX స్పెక్ట్రమ్ అనేది డ్రాయింగ్ చేయడం జరుగుతుంది. అప్పుడు దానికి ఏమవుతుందంటే ట్రిప్లెట్ ప్లస్ డబులెట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో దీన్ని AX2 స్పెక్ట్రమ్ అని అంటాం. దీన్ని ఏమంటండి AX2 స్పెక్ట్రమ్ అని అంటాం. ఇన్ AX2 స్పెక్ట్రమ్ ద స్పెక్ట్రల్ లైన్స్ ఆర్ అపియరెన్స్ యాజ్ A అనేది 1, X అనేది 2. సో 1:2:1 అన్నమాట. ఓకేనా? అంటే ఏం జరుగుతుంది ఈ స్ప్లిటింగ్ ఇంటరాక్షన్స్. ఇప్పుడు ఏ తీసుకున్నాం అనుకోండి, ఇది ఒకటి ఉంది అని చెప్పు, ఇది ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇప్పుడు దీంతో కాంబినేషన్స్ ఈ విధంగా పాజిబుల్ ఉంటుంది. ఇది 1, ఇదేనండి 2, ఇదేనండి 1. అంటే అప్పుడు ఏమొచ్చిందండి స్పెక్ట్రమ్ 1:2:1. దిస్ ఈజ్ ద స్పెక్ట్రమ్. 3 లైన్ స్పెక్ట్రమ్ అన్నది వస్తుంది. HA కింద వస్తుందండి 3 లైన్ స్పెక్ట్రమ్ 1:2:1. అదే దానికి HA కనుక HX కనుక తీసుకుని 1 అవుతుంది, 1 + 1 2 అవుతుంది. కాబట్టి అక్కడ ఏమవుతుంది డబులెట్ అనేది వస్తుంది. సో అకార్డింగ్ టు AX2 spectrum the spectral lines are triplet and doublets. Okay na? So this is called as AX2 spectrum. The next one is సో ఈ విధంగా మనకి 3 రకాలైన స్పెక్ట్రల్ సిస్టమ్ చూసాం. దట్ ఈస్ AX సిస్టమ్, AB అండ్ AX. ఈ 3 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ in examination essay question paper. Next short answer question is next one is coupling constant. Next one is
కప్లింగ్ కాన్స్టెంట్స్. సో వాట్ ఈస్ ద కప్లింగ్ కాన్స్టెంట్? కప్లింగ్ కాన్స్టెంట్ అనేది ఏంటి అంటే కప్లింగ్ ఇంటరాక్షన్ జరిగిన తర్వాత ఏదైతే స్పెక్ట్రల్ లైన్స్ వస్తున్నాయో, కప్లింగ్ ఇంటరాక్షన్ జరిగిన తర్వాత స్పెక్ట్రల్ లైన్స్ ఇలా స్పెక్ట్రల్ లైన్స్ వస్తున్నాయి కదండి. ఈ స్పెక్ట్రల్ లైన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఈ స్పెక్ట్రల్ లైన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఈజ్ ఇండికేటెడ్ బై J. దాన్ని కప్లింగ్ కాన్స్టెంట్ అని అంటాం. దాన్ని ఏమిటండి? కప్లింగ్ కాన్స్టెంట్ అని అంటాం. ఈ విధంగా స్పెక్ట్రల్ లైన్స్ ఉన్నాయి కదండి. ఈ స్పెక్ట్రల్ లైన్స్ ఏదైనా రెండు స్పెక్ట్రల్ లైన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్, ద డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ దిస్ టూ స్పెక్ట్రల్ లైన్స్ ఈస్ కాల్డ్ యాజ్ కప్లింగ్ కాన్స్టెంట్ J. కప్లింగ్ కాన్స్టెంట్ J తో ఇండికేట్ చేస్తాం. దీన్ని హెడ్జెస్ లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇండికేటెడ్ బై J and expressed in H. కప్లింగ్ కాన్స్టెంట్ ని J తో ఇండికేట్ చేస్తాం అండ్ దేంట్లో చూపిస్తాం? హెడ్జెస్ లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకేనా? సో కాబట్టి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కప్లింగ్ కాన్స్టెంట్ ఇన్ NMR స్పెక్ట్రోస్కోపీ? NMR స్పెక్ట్రోస్కోపీలో ఈ కప్లింగ్ కాన్స్టెంట్ యొక్క యూజెస్ ఏంటి అంటే రెండు మల్టిప్లెట్ అంటే ఎడ్జసెంట్ గా ఉన్న రెండు ప్రోటాన్స్ ఒకదానితో ఒకటి కప్లింగ్ ఇంటరాక్షన్ జరిగినప్పుడు ఆ రెండు ఎంత స్ట్రెంత్ తో అయితే కప్లింగ్ ఇంటరాక్షన్ జరిగిందో ఆ రెండు కూడా స్పెక్ట్రంలో వేర్వేరు చోట, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెక్ట్రల్ లైన్ 0.9 చూపించింది అనుకున్నాం, ఇంకొకటి స్పెక్ట్రా 2.3 చూపించింది అనుకున్నాం, ఈ మధ్యలో 1.9 1.8 ఇంకోటి వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు మనకి కాంపౌండ్లో రెండు పక్క పక్కన ఉన్న ఈ వాల్యూస్ వేరువేరుగా చూపించవచ్చు. అంటే స్పెక్ట్రల్ లైన్లో దాని యొక్క డిఫరెన్సెస్ అనేది ప్రయారిటీ ఆర్డర్ అనేది యాజ్ పర్ ద కెమికల్ షిఫ్ట్ ప్రకారంగా ఉండదు. కానీ ఇక్కడ కప్లింగ్ ఇంటరాక్షన్స్ నైబరింగ్ ప్రోటాన్స్ ఎలా జరుగుతుందండి? దాని పక్కన ఉన్న దాంతో కప్లింగ్ ఇంటరాక్షన్ జరిగింది. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయడం కప్లింగ్ ఇంటరాక్షన్స్ ద్వారా ఈజీ అవుతుంది. ఎలాగవుతుందంటే ద కప్లింగ్ కాన్స్టెంట్ ఫర్ కపుల్డ్ మల్టిప్లెట్స్ ఆర్ సేమ్. అంటే ఒక మాలిక్యూల్లో ఉన్న ఏదైనా రెండు నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ ఒకదాంతో ఒకటి కప్లింగ్ ఇంటరాక్షన్ కనుక జరిగితే రెండు కనుక జరిగితే ఆ రెండింటిని కూడా ఏమంటాం? కపుల్డ్ మల్టిప్లెట్ అని అంటాం. ఆ రెండింటిని ఏమంటండి? కపుల్డ్ మల్టిప్లెట్. ఈ కపుల్డ్ మల్టిప్లెట్ యొక్క కప్లింగ్ కాన్స్టెంట్ వాల్యూ అనేది ఒకే రకంగా ఉంటుంది అని అంటున్నాడు అన్నమాట. ఏమన్నాడండి? ద కపుల్డ్ మల్టిప్లెట్ కప్లింగ్ కాన్స్టెంట్ ఈజ్ సేమ్. సో అప్పుడు మనం స్పెక్ట్రా కనుక చూస్తే ఈ స్పెక్ట్రాలో వచ్చిన స్పెక్ట్రల్ లైన్స్ యొక్క డిఫరెన్స్ ఆ రెండింటికి, అంటే కపుల్డ్ మల్టిప్లెట్ అని అన్నాం కదా, ఆ కపుల్డ్ మల్టిప్లెట్కి ఒకే రకంగా ఉంటుంది. అంటే J వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ HAకి 6 ఎడ్జ్ ఉంది, HCకి 6 ఎడ్జ్ ఉంది, మరి HBకి 10 ఎడ్జ్ ఉంది అనుకున్నాం. ఇప్పుడు HA HC రెండు కూడా ఎడ్జసెంట్, ఒకదానితో కప్లింగ్ ఇంటరాక్షన్ జరిగింది అని కన్ఫర్మేషన్ ఎలా చేస్తాయండి? దాని యొక్క కప్లింగ్ కాన్స్టెంట్ ఒకటే అవుతుంది. ఒకటే కనుక అయితే అవి రెండు ఒకటే అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా చేయడం దాన్ని మనం ఏమంటే కప్లింగ్ కాన్స్టెంట్ అని అంటాం అనమాట. ఈ కప్లింగ్ కాన్స్టెంట్ వాల్యూ అనేది ఎంత ఉంటుందండి? ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఆల్కైల్కి 12 నుంచి 15 ఉంటుంది. ఓకేనా? ఆల్కీన్కి 11 నుంచి 18 ఉంటుంది. ఓకేనా? అలాగే aromatic కాంపౌండ్స్కి 6 నుంచి
10 ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఒకదానికి ఒక రకంగా కపులింగ్ ఇంటరాక్షన్స్ ఉంటుంది. వాటి యొక్క కపులింగ్ కాన్స్టెంట్ వాల్యూ ఆధారంగా అవి ఏవి కపుల్డ్ మల్టిప్లెక్స్ నైబరింగ్ గ్రూప్స్ ఏవి ఉంటాయనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ as కపులింగ్ కాన్స్టెంట్. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో మనం ఫస్ట్ యూనిట్ కనుక చూసుకుంటే న్యూక్లియస్ స్పిన్ అంటే నేచర్ ఆఫ్ న్యూక్లియస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ NMR స్పెక్ట్రోస్కోపీ, మ్యాగ్నెటిక్ మూమెంటం అండ్ అలాగే రిలాక్సేషన్ ప్రాసెస్, స్పిన్ రిలాక్సేషన్, షీల్డింగ్, కెమికల్ షిఫ్ట్, షీల్డింగ్ అండ్ డీషీల్డింగ్ మెకానిజం, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ కెమికల్ షిఫ్ట్, స్పిన్ ఇంటరాక్షన్స్, AX2, AB టైప్స్ అండ్ కప్లింగ్ కాన్స్టెంట్. సో ఇక్కడికి ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వి డిస్కసింగ్ ద యూనిట్ 2. ఇందులో మనకి ఏంటంటే సింప్లిఫికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ స్పెక్ట్రా. ఇందులో ఫస్ట్ స్పిన్ డీకప్లింగ్, నెక్స్ట్ స్పిన్ థిక్లింగ్, నెక్స్ట్ డ్యూటేరియం ఎక్స్చేంజ్, కెమికల్ షిఫ్ట్ రియేజెంట్, దాన్ని లాంథరైడ్ షిఫ్ట్ రియేజెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్సే. అలాగే ఇంకోటి న్యూక్లియర్ ఓవరాజర్ ఎఫెక్ట్ NOE అంటారు. అప్లికేషన్స్ ఆఫ్ మెడికల్ డయాగ్నోస్టిక్స్, FT-NMR ఇట్స్ అడ్వాంటేజెస్. సో ఇందులో డైరెక్ట్ ఎస్ఐ క్వశ్చన్ అనేది NOE కానీ మనకి స్పిన్ డీకప్లింగ్ కానీ ఇవి కెమికల్ షిఫ్ట్ రియేజెంట్ మూడిట్లో కంపల్సరీ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డిస్కసింగ్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.